శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శుక్రవారం రోజు 5 రూపాయలతో ఈ పరిహారం చేయండి చాలు. ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది. అంతేకాదు 5 కోట్లకి అధిపతులుగా మారిపోతారు. సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. శుక్రవారం రోజున చేసేటటువంటి డబ్బు పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికీ కూడా డబ్బు లేదు అనేటటువంటి మాట రాకుండా ఉంటుంది. డబ్బు అనేది మీ ఇంట్లో పుష్కలంగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు మన జీవితంలో కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిగా, అది కూడా 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే, డబ్బుతో చేసే పరిహారం అందులో శుక్రవారం రోజు చేస్తే తప్పకుండా కలిసి వస్తుంది. అంతేకాదు డబ్బుతో శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు చేస్తాయి. లక్ష్మీదేవి ధనానికి అధిపతి కనుక లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతూ ఉంటాము. డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలని నమ్ముతాము. లక్ష్మీ కటాక్షం ఉంటే సరిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని పూజించడం వల్ల కటిక దరిద్రంలో కూడా ధనవంతులుగా మారుతారని నమ్మకం. ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పనులు చేస్తే, అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తూ, అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారిని అలంకరిస్తూ, అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం వేసి మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాదు ఇక మనకి డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలని లక్ష్మీ అమ్మవారిని వేడుకుంటూ ఉంటాము. శుక్రవారం రోజున నియమనిష్టలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతాము. అయితే శుక్రవారం రోజున మరి ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటేనే స్త్రీ. లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో కూడా స్త్రీ లక్ష్మీదేవతను సమానంగా భావించాలి. స్త్రీకి ఎక్కడైతే గౌరవం ఉంటుందో, స్త్రీని ఎక్కడైతే గౌరవప్రదంగా చూస్తారో అక్కడే అసలైన లక్ష్మీదేవి ఉంటుంది. అలానే ఏ ఇంట్లో స్త్రీ అయితే నవ్వుతూ ఉంటుందో, ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కనుక ఆడవారు తప్పకుండా లక్ష్మీదేవి అంతటి గొప్ప స్థానం ఉంటుంది. అంత అపురూపంగా ఉన్న ఆడవారిని చూసుకోవాలి. అప్పుడు ఆడవారు అంతే ప్రశాంతంగా ఉండి ఇంట్లో తమ పనులను తమ చక్కబెట్టుకుంటూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. కన్నీరు పెట్టకుండా ఉన్న దాంట్లోనే చీకు చింత లేకుండా సంతృప్తిగా జీవిస్తారు. అలాంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మర్చిపోకుండా ఈ యొక్క శుక్రవారం రోజున 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున ఎవరైతే ఈ 5 రూపాయల కాయిన్తో పరిహారం చేస్తారో వారికి ఇక తిరిగే లేదు. 100కి 1000% మంచి ఫలితం అయితే ఉండే తీరుతుంది. ఇక శుక్రవారం రోజులో ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు 6 దాటిన తర్వాత నిద్రలేస్తారో ఆల్రెడీ శని ప్రవేశించి ఉందని గ్రహించాలి. అంటే శనిదేవుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి తిష్టి వేసుకుని కూర్చుంటున్నాడని, దరిద్రం అనేది వాళ్ళ ఇంట్లో తాండవం ఆడుతుందని గ్రహించుకోవాలి. కనుక 6 దాటిన తర్వాత పొరపాటును కూడా నిద్రించకూడదు. 6 లోపే నిద్ర లేచి పనులు పూర్తి చేసుకోవాలి. ఉదయం 6 తర్వాత పనులు పూర్తి చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బును సంపాదిస్తూ ఉంటాము. అలానే శుక్రవారం రోజుల్లో నల్లటి రంగు దుస్తులు కాకుండా ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు వంటి దుస్తులు ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది. అలానే ఆడవారు జుట్టు విరబోసుకొని ఇంట్లో పొరపాటును కూడా శుక్రవారం రోజులు తిరగకూడదు. చేతికి గాజులు లేకుండా అస్సలు ఉండరాదు.
నుదుటిన కుంకుమ లేకుండా కూడా ఏ స్త్రీ కూడా ఉండకూడదు. ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో తప్పనిసరిగా నుదుటిన కుంకుమ ధరించాలి. వీలైతే స్నానం చేసి శరీరానికి పసుపు రాసుకొని స్నానం ఆచరించాలి. ఈ నియమనిష్టలను పాటిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అయితే రేపు శుక్రవారం రోజున కేవలం ₹5 కాయిన్తో చేసే ఈ పరిహారం అనేది ధనవంతులుగా మారుస్తుంది. అప్పుల సమస్య తీరిపోతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పోతాయి. చేతిలో డబ్బు అనేది నిలవాలంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం ముందుగా మీరు ₹5 కాయిన్ తీసుకోండి. తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. 3 దేవతల కలయికగా పేరు పొంది ఉంది కాబట్టి తమలపాకు అనేది మనకు సకల దరిద్రాలు తొలగిస్తుంది. తమలపాకుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు తమలపాకు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి యొక్క కలయిక. అలాంటి తమలపాకుతో శుక్రవారం రోజుల్లో చేసే పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక తమలపాకును తీసుకొని ఆ తమలపాకును శుభ్రంగా డస్ట్ లేకుండా తుడవండి. అలా తమలపాకు మీద గంధంతో శ్రీమని రాయండి. శ్రీం అంటే లక్ష్మీదేవి ఇంట్లో ధనం ఆకర్షించడానికి మూలమవుతుంది. ఆ గంధంతో కొద్దిగా రోజు వాటర్ కానీ, లేదంటే కొద్దిగా జవ్వాడి పౌడర్ కానీ, కొద్దిగా పచ్చకర్పూరం కానీ, మూడింట్లో ఏదో ఒకటి కలిపి పేస్ట్లా చేసి ఆ తమలపాకుపై శ్రీ అని రాసి ఎడం వైపు 2 గీతలు, కుడివైపు 2 గీతలు తమలపాకు పైన పెట్టాలి. ఆ తర్వాత తమలపాకు పైన ₹5 బిల్లును పెట్టి ఎర్రటి పుష్పాలు పెట్టండి. లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రాలన్నా, ఎర్రటి పుష్పాలన్నా ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున ఈ తమలపాకు పైన ₹5 పెట్టి దానిపైన కొన్ని అక్షింతలు వేసి పసుపు, కుంకుమ, దానితో పాటు ఎర్రని పుష్పాలు పెట్టి నమస్కరించుకోండి. మీకుండే అప్పుల సమస్యలు తొలగిపోవాలని వేడుకోండి. తర్వాత అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని వేడుకున్న తర్వాత ఈ యొక్క ₹5 కాయిన్ని అలాగే లక్ష్మీ అమ్మవారి పాట ముందు మీకు అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం చదవండి. ఒకవేళ మీకు అష్టోత్తరం చదవడం రాలేదు అనుకున్నవారు కనకదార స్తోత్రం చదవడం రాకపోతే వినండి. ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని కనకదార స్తోత్రాన్ని వినండి. ఇలా విని అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి, విప్ప నూనెతో కానీ ఇంకా శ్రేష్టమైనదనమాట. ఈ దీపాన్ని వెలిగించుకొని నమస్కరించుకోండి. ఇలా పూజ ముగించిన తర్వాత ఈ ₹5 కాయిన్ను తమలపాకుని ఏం చేయాలంటే అలానే వదిలేయండి. శుక్రవారం రాత్రి 12 గంటల్లోపు ఈ ₹5 కాయిన్ను తమలపాకు అలాగే వదిలేయండి. మరుసటి రోజు 12 దాటిన తర్వాత తీయచ్చు. కానీ మరుసటి రోజుకి శనివారం రోజున ₹5 కాయిన్ అంటే మనం ఇక్కడ కాయిన్ ఏదైనా కావచ్చు, ₹10 కాయిన్ కావచ్చు, రాగి నాణం, ఇత్తడి నాణం ఏదైనా వాడచ్చు. ఈ పరిహారానికి చాలా అవసరం అన్నమాట. నాణ్యం మాత్రమే అవసరం. అయితే ఈ ₹5 కాయిన్ని బీరువాలో దాచండి. అత్యంత శక్తివంతమైనటువంటిది శుక్రవారం రోజు తమలపాకు పైన పరమ పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మనం ఈ యొక్క పరిహారాన్ని చేసి ₹5 కాయిన్ని బీరువాలో ఎర్రటి వస్త్రంలో వేసి బీరువాలో దాచండి. దాన్ని అలా దాచిన వెంటనే మీకు ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఖచ్చితంగా ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకంతో ఈ పరిహారం చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.